తెలుగువారి ఆత్మీయ వారధి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ అరేనా వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది మీ ప్రసాద్ ఎందుకూరి. ఈరోజు మన షోలో మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి మన గోవింద్ గారు కాలిఫోర్నియా నుంచి, అలాగే మాధవి పొట్లూరి గారు డాక్టర్, ఆవిడ కెనడా నుంచి జాయిన్ అయ్యారండి. వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మాధవి గారు, మీ టైం ఇచ్చినందుకు మన షోకి చాలా థ్యాంక్స్ అండి. అలాగే మనము లాస్ట్ 1 year గా మనం ఈ పాండమిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ జాన్ ఎండింగ్, మోర్ రీసెంట్లీ అంటే మనకి అరౌండ్ ఫిబ్రవరి మార్చ్ లాక్డౌన్స్ గ్లోబల్ గా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ లోని గ్లోబల్ గా లాక్డౌన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి కూడా మనము మన సైన్స్ అవర్ లో చాలా రెగ్యులర్ గా ఈ కోవిడ్ కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉన్నాం మన శ్రోతలకి. అంటే అది దాని మీద జరుగుతున్న మిస్ఇన్ఫర్మేషన్ కానీ, మిత్స్ కానీ, హోఎక్సెస్ కానీ ఏమైనా సరే తప్పుదోవ పట్టించేలాగా ఆరోగ్యం విషయంలో కానీ, ఇంకా చాలా విషయంలో, వ్యాక్సిన్స్ విషయంలో, ఇవన్నిటి విషయంలోని కూడా ఎప్పటికప్పుడు మన శ్రోతలకి అప్డేట్ ఇస్తూ ఏమైనా ఈ మిస్ఇన్ఫర్మేషన్, ఈ మిత్స్ ఉంటే వాటిని డీబంక్ చేస్తూ కూడా వెళ్తున్నాము. అలాగే గత 1 year గా జరిగిన పరిణామాలు గనక హై లెవెల్లో చూసుకున్నట్టయితే మనకి జనరల్ గా ఏ పాండమిక్ కానీ, ఎపిడమిక్ కానీ వచ్చినప్పుడు జరుగుతుందో ఆ విధమైనటువంటి ఈ వేవ్స్ లాగా రావటం కానీ, దానికి మళ్ళీ మెజర్స్ తీసుకోవటం కానీ, ప్రివెంటివ్ ఆర్ క్యూర్స్ ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటున్నాయో ఆ పర్టికులర్ ఎపిడమిక్స్ కి, పాండమిక్స్ కి వాటిని ఎలాగ కంట్రోల్లోకి తీసుకుని వచ్చారో అన్నది చూసాం. కాకపోతే కోవిడ్ విషయం వచ్చేటప్పటికి మనకి అది కొద్దిగా సివియర్ గానే జరిగి ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే లాస్ట్ 20 years లో వచ్చిన 8 or 9 ఎపిడమిక్స్ ఆర్ పాండమిక్స్ కంటే కూడా ఇది బాగా గ్లోబల్ గా కూడా చాలా కంట్రీస్ లో చాలా ఎక్కువ ద బిగ్గెస్ట్ హెల్త్ కెలామిటీగా మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ 100 years లో జరిగిన వన్ ఆఫ్ ద మేజర్ కెలామిటీస్ ఆర్ పాండమిక్స్ గా చెప్పుకునేంత రేంజ్ లో రావటం కానీ, అలాగే అందరూ ఆల్మోస్ట్ ప్రపంచ దేశాల్లో ఎకానమీస్ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యేలాగా పబ్లిక్ హెల్త్ తో పాటుగా మనకి రావటం అన్నది దీనివల్ల చూసాం. అలాగే మన షోలో కూడా దాదాపు 15 episodes వరకు మనము కవర్ చేసాం లాస్ట్ 1 year లో ఈ కోవిడ్ కి సంబంధించి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఈ వ్యాక్సిన్స్ అన్నవి అప్రూవ్ అయిన తర్వాత లాస్ట్ 2-3 months నుంచి కూడా వచ్చిన రిలవెంట్ అప్డేట్స్ ఏమున్నాయి, అసలు అలాంటి వ్యాక్సిన్స్ ని తయారు చేయటానికి జరిగినటువంటి కృషి ఎలాంటిది, వాళ్ళు ఎలాంటి టెస్టులు చేశారు, అవి ఎలా పనిచేస్తున్నాయి, వాటి ఎఫికసీ ఎంత ఉంది, అవి నిజంగా వాటి యందు సామాన్య ప్రజానీకానికి ఉండవలసిన దృక్పథం గాని, లేదంటే ఏమైనా అపోహలు గాని ఉంటే వాటిని అడ్రస్ చేయడానికి డాక్టర్ మాధవి పొట్లూరి గారు మనతో పాటు షోలో ఉన్నారండి. మాధవి గారు, చెప్పండి, అసలు క్విక్ గా ఈ వ్యాక్సిన్ హిస్టరీ అండ్ మనకి ప్రస్తుతం ఎన్ని రకాలైనటువంటి వ్యాక్సిన్లు మానవాళ్ళని కాపాడుతూ వస్తున్నాయి, వాటి గురించి కాస్త వివరిస్తారా? షూర్ అండి. మీరు 20th century ముందు, మిడ్ 19th century వరకు వెళ్తే, ఎస్పెషలీ 1800s 18-19 శతాబ్దం కాలంలో మనుషులు, పిల్లలు, అడల్ట్స్ కూడా చనిపోయే వాళ్ళ డెత్ రేట్ చాలా ఎక్కువగా ఉండేది. ఎర్లీ 20th century నుంచి మొదలుపెట్టి లేట్ 19th century లో స్టార్ట్ అయిన ఆ వ్యాక్సిన్ సర్చ్ 20th century లో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఉన్న వాటిల్లో 300 వ్యాక్సిన్స్ తయారవడానికి ఆ రీసెర్చ్ వాళ్ళు చేసిన కష్టం, వాళ్ళు పడిన కష్టం దానికి తోడ్పడింది. ఒకసారి వ్యాక్సిన్స్ తయారవడం మొదలుపెట్టి వాటిని అర్థం చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి రావడం మొదలు పెట్టినాక పిల్లలు కానీ, అడల్ట్స్ కానీ ఇలాంటి కొన్ని జబ్బుల వలన చనిపోయే ఇన్సిడెంట్స్ బాగా తగ్గిపోయింది. కొన్ని వైరస్ల వలన వస్తే, కొన్ని జబ్బులు కొన్ని బ్యాక్టీరియాల వలన వస్తాయి.
సో ఆ రెండిట్లో ఎక్కువ బ్యాక్టీరియా నుంచి వచ్చి వాటిని ప్రొటెక్ట్ చేసే వ్యాక్సిన్స్ మొదట వచ్చినాయి. వైరస్ స్టడీ చేయడానికి ఎక్కువ టైం పట్టింది. బట్ ఇప్పుడు మోస్ట్ కామన్ గా వస్తున్న వైరస్లు చాలా వాటికి కూడా వ్యాక్సిన్స్ వచ్చాయి. ఇప్పుడు కోవిడ్, మీరు చెప్పినట్టు కోవిడ్ ఆల్మోస్ట్ మనకి ఒక హిస్టారికల్ ఒక హిస్టరీ క్రియేట్ చేసింది, నాట్ ఇన్ ఎ గుడ్ వే. బట్ మన లైఫ్ టైంలో, మన పేరెంట్స్ లైఫ్ టైంలో కూడా చూడని బహుశా హిస్టరీని మళ్ళీ మార్చి రాసే పద్ధతిలో వెళ్తుంది. ఈ కోవిడ్ ఎఫెక్ట్ ఎలా ఉందంటే, ఫ్యూచర్ లో మనం ప్రతి వైరస్ ని, ప్రతి ఇన్ఫెక్షన్ ని మనం కొత్త పద్ధతిలో చూడబోతున్నాం. మన ప్రిపరేషన్ కానీ, మనం తీసుకునే రోజువారీ జాగ్రత్తలు కానీ అన్ని కూడా ఈ పాండమిక్, ఇప్పుడు వచ్చిన ఈ కోవిడ్ అనేది మన ఫ్యూచర్ ని మోర్ ఆర్ లెస్ డిసైడ్ చేసింది. మనం ఎలా బ్రతకబోతున్నాము, ఒకరితో ఒకరు, మన సోషలైజింగ్ దగ్గర నుంచి, మన పర్సనల్ హైజీన్ దగ్గర నుంచి, ప్రయాణాలు, ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈ కోవిడ్ వలన మన లైఫ్ చాలా అఫెక్ట్ అయింది. ఒక విధంగా ఒక పాజిటివ్ దీనిలో నేను చూసేది ఏంటంటే, ఇన్ జనరల్ గా హెల్త్ గురించి పెద్దగా పట్టించుకొని, ఎస్పెషలీ ఇలాంటి విషయాల్లో పర్సనల్ హైజీన్ లో శ్రద్ధ చూపని వాళ్ళు కూడా ఇప్పుడు హ్యాండ్ వాషింగ్ కానీ, హ్యాండ్ శానిటైజర్ యూజ్ కానీ రొటీన్ గా చేస్తున్నారు. సో అది మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. అలాగే ఫ్లూ వ్యాక్సిన్ ఇండియాలో పెద్దగా వాడరు. ఇప్పుడు ఈ కోవిడ్ వలన ఏమవుతుందంటే, బహుశా ఈ కోవిడ్ కనుక యాన్యువల్ గా వచ్చే ఇన్ఫెక్షన్ ప్రతి సంవత్సరం వచ్చేటట్లుగా ఇవాల్వ్ అయితే, దాని వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు చేసిన దాన్ని ఇంప్రూవ్ చేసి, ఆ వైరస్ ఎలా మ్యూటేట్ అయ్యి ఇవాల్వ్ అవుతుందో వ్యాక్సిన్ కూడా అలాగే ఇవాల్వ్ అయ్యి కొత్త వ్యాక్సిన్స్ తయారు చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు 3/4 జనాభా ఆ వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. వెస్టర్న్ కంట్రీస్ లో ప్రతి సంవత్సరం యాన్యువల్ గా ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకుంటాం. నేను 20 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా వేయించుకుంటున్నాను. దాని గురించి కూడా అపోహలు ఉన్నాయి, భయపడుతుంటారు. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత బహుశా ఒక నెక్స్ట్ 2 years లో మనకి ఫ్లూ వ్యాక్సిన్ లాగా కోవిడ్ రిలేటెడ్ వ్యాక్సిన్ కూడా ప్రతి సంవత్సరం వేసుకునేది అయ్యే అవకాశం ఉంది. యా, అవునండి. ఎస్పెషల్లీ అవును, మాకు ఇక్కడ ఆస్ట్రేలియాలో కూడా ఐ థింక్ ఎవ్రీ ఇయర్ జనరల్ గా ఈ వ్యాక్సినేషన్ అనేది బూస్టప్ ఏదో అంటారు కదా, బూస్టింగ్ షాట్ అని అంటారు ఇక్కడ. సో అంటే ఎప్పటికప్పుడు ఇవాల్వ్ అవుతూ, ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న వైరస్ కి తగ్గట్టుగా డెవలప్ చేసి అప్డేట్ చేస్తూ కూడా, అంటే ఇట్స్ లైక్ ఏ కంటిన్యూస్ ఫైట్ బిట్వీన్ హౌ ద వైరసెస్ ఇవాల్వ్ అండ్ హౌ వీ ఫైండ్ వేస్ టు కౌంటర్ దట్ అన్నది. సో అది అంటే మానవాళికి వచ్చిన వ్యాక్సినేషన్ లాగా అంటే అనుకోవచ్చు. అంటే దీని ఎఫెక్ట్ ఏంటి అంటే, మీరు అన్నట్టు పాజిటివ్ వైపు చూసుకుంటే, అంటే అది ఎఫెక్ట్ అయిన విషయాలు కూడా చూస్తే గనక మనకి ఆల్మోస్ట్ అన్ని మన ఇంటరాక్షన్స్ దగ్గర నుంచి, సోషల్ గా ఎక్కువ మంది జనం ఉన్న చోట ఎలా ఉండాలి, ఇలాంటి దగ్గర నుంచి ట్రావెల్, గ్లోబల్ ట్రావెల్ అంతా కూడా ఎఫెక్ట్ అయిపోయింది కదా. ఇప్పటికీ ఆస్ట్రేలియా నుంచి వేరే కంట్రీస్ కి కానీ వీటికి కానీ ట్రావెల్ బ్యాన్స్ అండ్ హై రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ కేసెస్ అయితే కానీ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్. సో కొన్ని కంట్రీస్ అలాగా చేయగలిగే ఈ లగ్జరీ అని అనుకోవచ్చేమో, అది ఉండటం ఒక ఎత్తు అయితే, చాలా కంట్రీస్ కి ఇంక్లూడింగ్ యుఎస్, ఇండియా దగ్గర నుంచి చాలా హైలీ పాపులేటెడ్ అండ్ డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీస్ కి దెర్ ఈస్ నో ఆప్షన్ బట్ టు ఓపెన్ ద గేట్స్ అన్నట్టుగా ఉంది. సో బట్ ఈ ఫైట్ లో మనకి ఈ వ్యాక్సిన్ కంపారిటివ్లీ చాలా తొందరగా జనబాహుల్యంలోకి తీసుకురావడానికి కృషి చేసిన, శ్రమ పడినటువంటి డాక్టర్లకి, హెల్త్ కేర్ వర్కర్స్ కి, అలాగే సైంటిస్టులకి దే డిజర్వ్ ఏ బిగ్ హ్యాట్స్ ఆఫ్ అండి.
అలాగే మనకి ఇమ్యూనిటీ గురించి కూడా చెప్తారు కదా ఈ వ్యాక్సిన్ గురించి వచ్చినప్పుడు. సో అసలు ఈ వ్యాక్సిన్ అన్నది పనిచేసే విధానం ఏంటి, అది ఏ రకమైనటువంటి ఈ మన మన మానవ శరీరానికి ఏ రకమైనటువంటి హెల్ప్ చేస్తూ ఈ డిసీజెస్ ని రాకుండా ఆపడానికి ప్రయత్నిస్తుంది అంటారు. అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి, వీటి గురించి చెప్తారా? షూర్ అండి. ఇమ్యూనిటీ అనే విషయం చాలా మంది అంతకుముందు వినుండరు కోవిడ్ కి ముందు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ మాట గురించి తెలుసు. పూర్తిగా అర్థం తెలియకపోయినా బ్రీఫ్ గా చెప్తాను. మన బాడీలో మనం ఇంకా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆల్మోస్ట్ 20 వీక్స్ నుంచి మన బాడీలో ఆ ఇమ్యూనిటీ పుట్టాక ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే ప్రాసెస్ మొదలవుతుంది. మదర్ నుంచి అది ఇన్ఫెంట్ అంటే ఫీటస్ కి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అది ప్రతి వారం కొద్దిగా ఇంప్రూవ్ అవుతూ ఆల్మోస్ట్ 36 వీక్స్ వచ్చేటప్పటికి మోర్ ఆర్ లెస్ 32 నుంచి 40 వీక్స్ కి ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది ఆ ఇమ్యూనిటీ. అంటే 32 వారాలు వయసులో పుట్టిన బేబీ ఒకవేళ ఆ బేబీకి ఉండే రోగ నిరోధక శక్తి కంటే 40 వారాలు పుట్టిన బేబీకి ఉండే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. సో బేసికలీ ఏంటంటే మనం పుట్టడంతోనే దీంతో పుడుతున్నాం అన్నమాట. సో మన తల్లి కడుపులో ఉన్నప్పుడే మన మదర్ నుంచి వచ్చిన ఇమ్యూనిటీ మనని ఫస్ట్ పుట్టాక 6 నెలలు ప్రొటెక్ట్ చేస్తుంది. సో మనం ఆ తర్వాత నుంచి ఆ జెస్టేషనల్ పీరియడ్ లో ఉన్న మనం డెవలప్ చేసుకున్న ఇమ్యూనిటీ ప్లస్ మదర్ ఇచ్చిన ఇమ్యూనిటీ, తర్వాత బ్రెస్ట్ మిల్క్ నుంచి వచ్చిన ఇమ్యూనిటీ, ఇవన్నీ కలిసి మనని ఒక చిన్నతనంలో టాడ్లర్ వయసు వచ్చేటప్పటికి మనం ఒక గుడ్ సెల్ఫ్ ప్రొటెక్టింగ్ మెకానిజం డెవలప్ అయి ఉంటుంది మన బాడీలో. సో ఒకసారి ఇదంతా ఏమంటారంటే ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటారు. అంటే మనం దాంతో పుడతాం అనమాట. మెటర్నల్ యాంటీబాడీస్ మనకి ఇస్తాయి అవి. యాక్టివ్ ఇమ్యూనిటీ ఏమవుతుందంటే ఏదైనా ఇన్ఫెక్షన్ మనకు వస్తే గానీ అది వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ సిస్టమ్ తయారై ఉంది కాబట్టి ఎప్పుడైతే ఒక ఫారిన్ ఏజెంట్ మన బాడీలో ప్రవేశించిందో దాన్ని రికగ్నైజ్ చేస్తుంది మన బాడీ. ఇది నా శరీరానికి సంబంధించింది కాదు, సంథింగ్ ఐ హ్యావ్ టు బి అవేర్, నేను అని రికగ్నైజ్ చేస్తుంది. రికగ్నైజ్ చేసిన వెంటనే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ పంపిస్తుంది ఫైట్ చేయడానికి. సో ఆ ఇన్ఫెక్షన్ ఒక మైల్డ్ గా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఎనీథింగ్ జస్ట్ ఒక జలుబు దగ్గు తీసుకున్నాం మనం సింపుల్ గా మాట్లాడుకోవడానికి, ఆ బాడీ 4-5 రోజులకి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. దానికి మందులేమి ఇప్పుడు వరకు కనిపెట్టబడలేదు. బాడీనే ఫైట్ చేసి ఒక 4-5 రోజులకో మహా అయితే వారం 10 రోజులకో రికవర్ అవుతుంది. సో అదేంటంటే ఆ పర్టిక్యులర్ వైరస్ బహుశా ఆ సీజన్ లో మళ్ళీ మనకి రాదు, ఎందుకంటే బాడీ ఆల్రెడీ దాన్ని ఫైట్ చేసేసి దానికి కావాల్సిన యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసుకుంది. ఆ వైరస్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొంచెం స్ట్రాంగ్ అయ్యి మ్యూటేట్ అయ్యి ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యి మళ్ళీ ఎఫెక్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ మనం ఎక్స్పోజ్ అయితే దానికి మళ్ళీ మన ఇమ్యూనిటీ మనం ప్రొటెక్ట్ చేయడానికి ఫైట్ చేయడం మొదలు పెడుతుంది. ఆల్రెడీ దానికి కొంత మెమరీ ఉంది కాబట్టి ఈజీగా ఫైట్ చేయగలుగుతుంది. అదే కొత్త వైరస్ ఏదైనా వచ్చింది అనుకోండి, మళ్ళీ కొత్తగా బాడీ దాన్ని ఫైట్ చేయడానికి, దాన్ని రికగ్నైజ్ చేయడానికి, మొదట గుర్తించడానికి, తర్వాత ఫైట్ చేయడానికి మెకానిజం స్టార్ట్ చేసుకోవాలి. సో ఇది మనకి ఇన్నేట్ గా ఉండే ఇమ్యూనిటీకి, యాక్టివ్ గా మనం తెచ్చుకునే ఇమ్యూనిటీకి, ఇన్ఫెక్షన్ వలన వచ్చే ఇమ్యూనిటీకి తేడా అది. బట్ వ్యాక్సిన్స్ ఏం చేస్తాయంటే ఈ లో గ్రేడ్, యూజువల్ గా ఇప్పుడు మన వ్యాక్సిన్స్ ఎలాంటివంటే ఇన్యాక్టివ్ చేసిన వైరస్ ని మన బాడీలో ఇంట్రడ్యూస్ చేసి ఆ బాడీ అది ఫారెన్ బాడీగా, మన శరీరం దాన్ని ఫారెన్ బాడీగా గుర్తించి ఫైట్ చేసే విధంగా వ్యాక్సిన్స్ డెవలప్ చేస్తారు.
మెజారిటీ ఆఫ్ వ్యాక్సిన్స్ అలా తయారవుతాయి, ట్రెడిషనల్ పద్ధతిలో తయారైన వ్యాక్సిన్స్. దాదాపు 4 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వరకు కూడా పడతాయి అన్నమాట మామూలుగా వ్యాక్సిన్ తయారు అవడానికి. అవును. సో ఇప్పుడు మన కోవిడ్ విషయం వచ్చేటప్పటికి మనకి ఈ ఇమ్యూనిటీ ప్రాబ్లం ఏమైందంటే చాలా మందిలో ఆ బాడీ దాన్ని చూసి రికగ్నైజ్ చేసి ఫైట్ చేసే ప్రయత్నంలో తనని తను అటాక్ చేసుకునే పరిస్థితి కూడా క్రియేట్ అయింది. ఎందుకంటే చాలా సివియర్ గా ఆ వైరల్ లోడ్ చాలా ఎక్కువ పడిపోతుంది బాడీ మీద. సో మనం ఊహించలేనంత సంఖ్యలో ఈ ఈ ఫైటింగ్ సెల్స్, ఈ కణాలు, ఫైట్ చేసే కణాలు ప్రొడ్యూస్ అయ్యి అది కొంత బాడీని కూడా, బాడీలో ఉన్న ఆర్గన్స్ ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. దాని వలన డెత్ రేట్ ఎక్కువగా ఉండడము, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండడము, సఫరింగ్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మామూలు జలుబు దగ్గులు వచ్చినప్పుడు ఇలా ఉండదు కదా పరిస్థితి. దాని వల్ల ఏమైందంటే ఇది ఒక మొత్తం వరల్డ్ అంతా కదిపేసింది ఒకసారి. సో ఈ వ్యాక్సిన్స్, వీళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్స్ డిఫరెంట్ 3 మెయిన్ గా నేను 3 డిస్కస్ చేస్తాను. 3 రకాలుగా తయారు చేశారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్, ఇప్పుడు ఫైజర్, మోడర్నా లాంటి కంపెనీస్ చేసినవి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అంటారు. అవి ఒక ప్లాట్ఫామ్, అవి ఒక పద్ధతిలో తయారైనవి. అవి ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఫాస్టెస్ట్ గా చేయడానికి వీలైన వ్యాక్సిన్ చేసే పద్ధతి అది. తర్వాత ఈ ఆస్ట్రాజెనికా వాళ్ళు చేసిన కోవిషీల్డ్ అని ఇప్పుడు ఇండియాలో వాడుతున్నారు కదా, అదేమో అడినో వైరస్ బేస్ తీసుకున్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళు ఆక్స్ఫర్డ్, మనకి జికా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు దాన్ని స్టడీ చేస్తూ ఉన్నారు ఆ వైరస్ ని. సో ఆల్రెడీ వాళ్ళ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ తో దాన్ని వాళ్ళు డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ 2 వెరైటీస్ ఆఫ్ వ్యాక్సిన్స్ త్వరగా మార్కెట్ లోకి రాగలిగినాయి. ఇండియాలో ఏం చేస్తున్నారంటే భారత్ బయోటెక్ వాళ్ళు ట్రెడిషనల్ పద్ధతిలో స్టార్ట్ చేశారు చేయడం. అంటే మన ఇప్పుడు మీజిల్స్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఉంటుంది కదా, అలాంటి పద్ధతిలో. అంటే వైరస్ ని కంప్లీట్ గా ఇనాక్టివేట్ చేసి యాక్టివ్ గా ఉన్న వైరస్ మనకి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ఇనాక్టివ్ అయిపోయిన దాన్ని ఆల్మోస్ట్ దాన్ని డెడ్ అనుకోవచ్చు మనం. అలాంటి వైరస్ ని బాడీలో ఇంట్రడ్యూస్ చేస్తే అది కూడా ఫారెన్, ఇది నా శరీరానికి సంబంధించిన కణం కాదు, ఇది బయట నుంచి వచ్చింది అని చెప్పి బాడీ దాన్ని గుర్తించి ఆ ఫైటర్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేయడం మొదలు పెడుతుంది. కాబట్టి ఆ ట్రెడిషనల్ పద్ధతిలో చేసే వ్యాక్సిన్స్ లాగా అది తయారవుతుంది. ఈ 3 ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ లో కొంచెం బాడీ రెస్పాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ భారత్ బయోటెక్ వాళ్ళు చేస్తున్న దానిలో రెస్పాన్స్ కొంచెం తక్కువ ఉంది, బికాస్ ఇట్స్ కంప్లీట్లీ ఇన్యాక్టివ్ వ్యాక్సిన్ అనమాట. ఏ వ్యాక్సిన్స్ లో కూడా యాక్టివ్ వైరస్ లేదు. అది మనం ఫస్ట్ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు అప్రూవ్ కాబడిన ఏ వ్యాక్సిన్ లో కూడా యాక్చువల్ గా ఉండే బయట మనం కోవిడ్ కాజ్ చేస్తున్న వైరస్ లేదు. అది ఫస్ట్ ఫియర్ జనాల్లో మనం ఎడ్యుకేట్ చేయాల్సిన మెయిన్ విషయం అది. షుడ్ ఐ కంటిన్యూ ఆర్? అంటేనండి, ఇక్కడ ఒక ప్రశ్న. ఇప్పుడు మీరు యాక్టివ్ వైరస్ లేదంటున్నారు కానీ ఒక్కొక్కసారి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు, లేదంటే కొద్దిగా జ్వరం వచ్చినట్టుగా ఉండొచ్చు అంటారు కదా బాడీ ఫైట్ చేసే పనిలో. అది ఎందువల్ల జరుగుతుంది అంటారు? అంటే మన బాడీ రెస్పాన్స్ వల్ల మనకి జ్వరం రావడం అనేది యాక్చువల్ గా పాజిటివ్ సైన్. ఇంకొక పాయింట్ యాడ్ చేస్తారండి మీరు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసే ముందు. ఇప్పుడు సైన్యం ఉందనుకోండి, అంటే ఇది పోరాటం అంటే లోపల మనకి ఎక్కువగా సోల్జర్స్ కింద అనుకోవాలి, ఎవరైతే మన వ్యాధి నిరోధక శక్తికి, మన ఇమ్యునైజేషన్ కి పనిచేస్తున్నాయి ఏదైతే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఎవరితో యుద్ధం చేస్తున్నామంటే ఆయుధం లేని సైనికుడితో యుద్ధం చేస్తుంటాం అనమాట. అంటే మన బాడీలో ఉన్న ఈ మన ఇమ్యునైజేషన్, మన ఈ వైట్ బ్లడ్ సెల్స్ మొత్తం అటాక్ చేసినప్పుడు అవి ఫర్దర్ డ్యామేజ్ ఏం చేయలేవు అనమాట. ఒక డమ్మీ
వైరస్ లాంటిది అది. అందువల్ల దాన్ని ఫైట్ చేసే విధానంలో బాడీలో వచ్చే రెస్పాన్సెస్ మనలో ఉన్న ఈ ఎఫెక్ట్స్ అన్నమాట, సైడ్ ఎఫెక్ట్స్ లాగా అనుకుంటాం అంతే. అవి మనకి హాని ఏమి చేయవు అన్నమాట, మన బాడీ రెస్పాన్స్. అంటే చూడండి, మనం బాగా పరిగెట్టినప్పుడు దాహం అనేది మనకి ఎలాగే వస్తుందో, అలాగే మనకి బాడీలో టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మనకు కొన్ని అవయవాలు ఎలాగైతే పనిచేస్తాయో, స్వెట్టింగ్ ఎలాగ వస్తుందో, జ్వరం వన్ టైప్ ఆఫ్ రెస్పాన్స్ లాంటిది. మీరు చెప్పండి, ఈ ఇనాక్టివ్ వైరస్ అనేది ఇంకా ఫర్దర్ గా ఏదైనా డెవలప్ అవ్వి ఏమైనా చేస్తుందా బాడీలోకి వెళ్ళిన తర్వాత? అది ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయా? యాక్చువల్లీ ఆ ఇనాక్టివ్ వైరస్ కి రెస్పాన్స్ ఇంకా కొంచెం తక్కువే ఉంటుందండి. రెస్పాన్స్ తక్కువే ఉంటుంది, బట్ అలా అని దాని ఎఫికసీ తక్కువ ఉంటుందని అనుకోలేము. బట్ ఇందాక ప్రసాద్ గారు అడిగిన దానికి మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే. బేసికలీ యంగ్ పీపుల్, గుడ్ ఇమ్యూనిటీ, మంచి స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓల్డర్ పీపుల్ కంటే మంచి రోబస్ట్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళ రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. అది భయపడాల్సిన పని లేదు. వాట్ ఇట్ మీన్స్ ఇస్ ఈ వ్యాక్సిన్ రూపంలో సపోజ్ ఎంఆర్ఎన్ఏ అయితే ఈ స్పైక్ ప్రోటీన్ రికగ్నైజ్ చేసి ఆ బాడీ వెంటనే దాన్ని ఫైట్ చేయడానికి తయారయ్యే ప్రాసెస్ లో రెస్పాండ్ అవుతుంది. ఆ రెస్పాన్స్ జ్వరం రూపంలో కానీ, యూజువల్ గా ఏంటంటే లోకల్ రెస్పాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇంజెక్షన్ చేసిన చోట వాయడం, లేకపోతే గట్టిగా అవడం, నొప్పి పెట్టడం, 1-2 రోజులు కొంచెం టెంపరేచర్ రావడం, ఇవేమి మనం భయపడాల్సిన విషయాలు కాదు. ఇప్పుడు చిన్న పిల్లలకి వ్యాక్సిన్ వేసినప్పుడు కొంచెం ఒళ్ళు వెచ్చపడడం, 1-2 పూటలు సరిగా తినకపోవడం, ఏడవడం నార్మలే కదా, మనం అందరం చూసే ఉంటాం పిల్లలకి వ్యాక్సిన్స్ వేయించినప్పుడు. దానికి దీనికి పెద్ద తేడా లేదు. మోస్ట్ యూత్ లో కొంచెం 40-50 ఇయర్స్ వరకు ఇన్ జనరల్ మంచి హెల్త్ ఉంది, బాగా ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి రెస్పాన్స్ అవుతున్నాము అంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్. మనం దాని గురించి వరి అవ్వక్కర్లేదు. ఇంకో ప్రశ్న అంటే మాధవ్ గారు, మీరు ఇమ్యూనిటీ అని చాలా సార్లు వాడారు కాబట్టి అసలు మరి ఈ వ్యాక్సిన్ ద్వారా మన బాడీకి తెలియని ఫారెన్ బాడీ ఏదైనా మన శరీరంలోకి వచ్చినప్పుడు దాన్ని రికగ్నైజ్ చేసి ఫైట్ చేసే దానికి ఉపయోగపడేది ఏదైతే అంటున్నారో, అది ఈ వ్యాక్సిన్ల ద్వారా కాకుండా కూడా ఏమైనా ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో కానీ, ట్రెడిషనల్ మెడిసిన్స్ లో కానీ, ఎక్కడెక్కడైనా సరే, మన చైనాలో కానీ, ఇండియాలో కానీ ఎక్కడైనా సరే వేరే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? అంటే కొంతమంది చెప్తూ ఉంటారు ఈ పసుపు, అల్లము, మసాలాలు, లేదంటే ఇలాంటి కాంబినేషన్స్ అవి చెప్పి దానివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఎండలో తిరిగితే ఇమ్యూనిటీ వస్తుంది అని. సో ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఇవి నిజంగా పనిచేస్తాయా మనకి? అంటే ఒక వ్యక్తి ఎంత ఇమ్యూనిటీ బాడీలో ఉన్నది అన్నది అతని ఆహారపు అలవాట్ల ద్వారా, అతను తీసుకునే ఇలాంటి స్పెషల్ వాటి ద్వారా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? దానిలో కొంత అగ్రీ చేయొచ్చు. కొంతవరకు మంచి ఆహారం తీసుకుని, అంటే రోగ నిరోధక శక్తి పెంచే టైప్ ఆహారం తీసుకునే వాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, వైటమిన్ డి లెవెల్స్ బాగా బాడీలో వైటమిన్ డి లెవెల్స్ పుష్కలంగా ఉన్న వాళ్ళు, లేదంటే బాగా సన్లైట్ ద్వారా వైటమిన్ డి పొందుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఇమ్యూనిటీ పొజెస్ చేస్తారనేది సైంటిఫికలీ ప్రూవెన్ ఫ్యాక్ట్. ఓకే. ఈ పసుపు గురించి మనకి ఇండియాలో ఎప్పటి నుంచో మనం కామన్ గా వాడే ఇంగ్రీడియంట్ అది. గత 10-15 ఏళ్లుగా వెస్ట్ లో దాని మీద డిస్కషన్ ప్రారంభమైంది. ఇప్పుడు బాగా జరుగుతుంది. కొంతమంది సైంటిస్టులు యూకేలో అట్లా ఆల్మోస్ట్ రోజు ఇంత డోసేజ్ ఒక పర్టికులర్ పద్ధతిలో తయారు చేసి పసుపులో ఉండే క్యూర్క్యుమిన్ అనే ఇంగ్రీడియంట్ ని పర్టికులర్ డోసేజ్ లో ఫార్ములేట్ చేసి రోజు ఇస్తే మనుషులకి ఇమ్యూనిటీ పెరుగుతుంది అని ఒక సైంటిస్ట్ ఆయన స్టడీలో, అది ఇంకా పియర్ రివ్యూ చేయబడలేదు, ఆయన అభిప్రాయం అది. జనరల్ గా సైన్స్ దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటే,
ఇప్పుడు ఎవరైనా ఒక స్టడీ తీసుకొచ్చారనుకోండి, ఒక రీసెర్చ్ చేశారు, దాన్ని ఒక నలుగురు అది రెప్లికేట్ చేయగలిగితే సేమ్ ఈ మొదటి చేసిన మనిషి రిజల్ట్స్ ని ఒక ఇద్దరు ముగ్గురైనా రెప్లికేట్ చేయగలిగితే గానీ అది పీర్ రివ్యూడ్ స్టడీ అవ్వదు. ఇప్పుడు నాకు ఒక ఐడియా నాకు నచ్చింది అనుకోండి. సపోజ్ ఇప్పుడు నేను ఇండియాలో పుట్టాను, ఇండియాలో పెరిగాను కాబట్టి నాకు మన ఏన్షియంట్ జ్ఞానంతో నేను ఒక పదార్థం తీసుకుని, అల్లమే అనుకోండి పోనీ, దాని గురించి నేను పరిశోధనలు చేస్తానని మొదలుపెట్టి నేను టైం స్పెండ్ చేసి నాకు తోచిన పద్ధతులు నేను చేస్తాను అనుకోండి, దానికి వ్యాలిడిటీ ఉండదు. ఎందుకంటే అది ఇంకో నలుగురు చూసి వాళ్ళు కూడా సేమ్ వాళ్ళ పద్ధతిలో చేసి నాకు వచ్చిన రిజల్ట్స్ వాళ్ళకు కూడా వస్తే తప్ప దానికి ఏం వాల్యూ ఉండదు. దాన్ని ఏమంటారంటే అనెక్డోటల్ ఎవిడెన్స్ అంటారు. అంటే ఇప్పుడు మనకి 10 మందితో పరిచయం ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆరోగ్య సూత్రం మనకు చెప్తుంటారు. అది అలా చేస్తే నీకు బాగా పనిచేస్తుంది, నాకు బాగా పనిచేస్తుంది, రోజు తేనె నిమ్మకాయ చేస్తే నాకు బాగా పనిచేస్తుంది అని ఒకళ్ళు చెప్తారు, ఇంకొకళ్ళు అల్లం కషాయం, ప్రతి ఒక్కళ్ళు మాకు పనిచేసింది అని చెప్తారు. అది సైన్స్ పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్ కానీ మీ ఫ్రెండ్ కానీ నాకు ఈ పర్టికులర్ చిట్కా పని చేసింది అని చెప్తే మీరు దాన్ని ఫాలో అవడంలో తప్పలేదు, యాజ్ లాంగ్ అది దానిలో ఏమి మీకు హార్మ్ చేసే ఇంగ్రీడియంట్స్ లేకపోతే మీరు ఫాలో అవ్వచ్చు. కానీ మీరు అథెంటిక్ గా ఇది డెఫినెట్ గా పని చేస్తుంది అని మూడో మనిషికి చెప్పడం అనేది తప్పు. సో ఒక ప్రశ్న అండి, ఇప్పుడు ఏదైనా సంస్కృతికి లేదా ఒక మతానికి సంబంధించినంత మటుకు, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లోని ఏదో ఒక మహిమ ఉందని, అది ఓన్లీ ఆ దేశానికి మాత్రమే ఒక గిఫ్ట్ అని, లేకపోతే దీన్ని సైంటిఫిక్ గా ఇది పనిచేసింది కనుక ఇది సైంటిఫిక్ గా స్టడీ చేసి ఒక కథల రూపంలో చెప్పారు, లేకపోతే పెద్దవాళ్ళు మీకు ఏదో ఒక సీక్రెట్ గా ఇచ్చారు, దానికి ఇప్పుడు సైన్స్ వచ్చి రకరకాల పేర్లు పెట్టి దాంట్లో విటమిన్ డి ఉంది, దీంట్లో వ్యాధి నిరోధక శక్తి ఉంది, దీంట్లో కొన్ని మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఆ విషయం మాకు ముందే తెలుసు అన్న అటువంటి దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే మీరు చెప్పింది చాలా బాగుంది, సైన్స్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకు యాక్సెప్ట్ చేయదంటే నీకు వచ్చిన రిజల్ట్సే మిగతా 2కి 3కి 4కి అటువంటి రిజల్ట్సే రావాలి, అప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుంది. అది ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఆ ఇంగ్రీడియంట్స్ లో ఉన్న కంటెంట్ ఏంటి, ఆ ఇంగ్రీడియంట్స్ లో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి, అది పనిచేస్తుందా లేదా, ఇట్ జస్ట్ సబ్స్టెన్స్ అంతే తప్ప దానికి ఏ బ్యాగేజ్ అటాచ్ చేయబడదు. తీసుకోవడానికి కూడా ఇది ఎంతో పురాతనమైంది కనుక తీసుకోవట్లేదు, ఏదైనా పుస్తకంలో చెప్పారే కనుక తీసుకోవట్లేదు, ఇది ఎంతో మంది నోటి మాటగా చెప్తున్నారు కనుక తరతరాల నుంచి వస్తుంది కనుక తీసుకోవట్లేదు, అది ఈ రోజు రిజల్ట్స్ చూపిస్తుంది కనుక తీసుకుంటున్నారు అనమాట. సో ఈ విధంగా గోమూత్రాన్ని కానీ లేకపోతే పసుపు కానీ తులసి మొక్క కానీ ఈ కొంతమంది ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే మన మష్రూమ్స్ ఉంటాయి చూసండి, ఆ మష్రూమ్స్ ని సూప్ కింద చేసుకొని తాగేయండి మీకు వ్యాధి నిరోధక శక్తి పెరిగిపోద్ది అంటారు. ఇటువంటి విషయాల్ని ఏ విధంగా ఖండించాలి? ఇది చాలా మనం విచారించాల్సిన విషయం. ఎందుకంటే ఈ కరోనా వైరస్, కోవిడ్ కాజ్ చేసే వైరస్, కోవిడ్ 2 SARS-2 వైరస్ కనిపెట్టి 1.5 సంవత్సరం కూడా కాలేదు. కానీ ఎప్పుడో ఏన్షియంట్ గా కనిపెట్టిన వాటిని తీసుకొచ్చి దీని క్యూర్ ముందే తెలుసు అని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంది వింటుంటే. సో మనం అసలు అలాంటి వాటికి అసలు మనం ఏమాత్రం టైం ఇవ్వనవసరం లేదు అలాంటి వాదనకి. కాకపోతే ప్రతిదీ మాకు ఆల్రెడీ ముందే ఉంది అనేది ఆల్మోస్ట్ అన్ని మతాల వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మన మన ఇండియాలో బాగా జరుగుతుంది, అది ఇస్లాంలో కూడా జరుగుతుంది. చాలా మంది ఉంటాయి అవి. మనం వాటిని బేస్ చేసుకుని మన మెయిన్ లక్ష్యం ఏంటంటే పబ్లిక్ కి ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్ ప్రెజెంట్ చేయడం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం చిట్కాల గురించి మాట్లాడుకుంటే నిజమే, మా ముందే తెలుసు సూర్య నమస్కారాలు లేదంటే ఎండలో ఉంటే వైటమిన్ డి వస్తుందని వాళ్ళకి ముందే తెలుసో తెలియదో
బట్ సూర్యుడిలో సూర్యరశ్మి తగిలితే డి వైటమిన్ రావడం అనేది సైంటిస్టులు ప్రత్యేకించి కనిపెట్టారు, దాన్ని ప్రూవ్ చేశారు. వాళ్ళు ఇప్పుడు మాకు ముందే తెలుసు అన్నా తెలియదు అనకపోయినా దాని వల్ల మనకు వచ్చిన మన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం బేసికలీ ఆ పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే ప్రజలకి తప్పకుండా పని చేస్తుంది, ఇది మేము ప్రూవ్ చేసి దీన్ని స్టడీ చేసి ప్రూవ్ చేసామని సైంటిస్టులు ఏదైనా ఒక మందు కానీ ఒక వైద్యం ప్రపోజ్ చేసినప్పుడు దాన్ని ప్రజలకి ధైర్యంగా ప్రజెంట్ చేయగలుగుతాం. ఇవన్నీ చిట్కాలన్నీ ఎలాంటివంటే నమ్మకం మీద బేస్ చేయబడింది, చాలా వరకు నమ్మకం మీద బేస్ చేయబడింది. అంటే వాడితే పోయింది ఏముంది, అసహాయ స్థితిలో ఉన్న వాళ్ళు ఏదైనా ట్రై చేస్తారు కదా అన్న వాదన కూడా తీసుకొస్తారు. కాకపోతే చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే వాళ్ళు మెరుగైనటువంటి వైద్యం దగ్గరికి వెళ్ళగలిగే విలువైన కాలాన్ని వృధా చేసుకోవటం వలన ప్రాణాల మీదకి తీసుకుని వచ్చిన కేసెస్ కూడా చాలా ఉంటాయి. మనం చూస్తే గనక మీరు ఇందాక అన్నారు అనెక్డోటల్ ఎవిడెన్స్ అని. అంటే ఒక మనిషి చెప్పాడు, నాకు తెలిసిన వాడు చెప్పాడు, మా సీనియర్ చెప్పాడు, మా డాక్టర్ చెప్పాడు, మా కుటుంబ వైద్యుడు చెప్పాడు, లేదంటే మా మతంలో మా మత గ్రంథంలోనో ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల క్రితమే రాసేసుకుని ఉంది కాబట్టి ఆల్రెడీ అందులో నేను మిగతావి కూడా నమ్ముతున్నాను కాబట్టి దీన్ని కూడా ఫేస్ వాల్యూ కింద తీసుకుని ఒక రకమైన ఆత్మసంతృప్తి పొందుతాను అనుకోవటం అన్నది ఇప్పుడు ఇప్పుడున్న అండర్స్టాండింగ్ కి మనకి ఏదైనా ఒక జబ్బుకి కానీ ఈ జెనెటిక్స్, ఈ పాథాలజీ ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత, డిసీజెస్, జర్మ్ థియరీ ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ వైరస్ని, బ్యాక్టీరియాలని అన్నిటిని కూడా మనకి కంటితో కాకుండా మైక్రోస్కోప్ వాటిలో చూడగలిగి వాటిని సింథసైజ్ చేయగలిగి వాటిని అర్థం చేసుకుని ఏది పనిచేస్తుంది ఏది పని చేయదు అన్నది తెలుసుకోగలిగేంత అభివృద్ధి చెందినా కూడా, అండ్ మనకి ఈ ఒక వ్యక్తి ఇప్పుడు సైన్స్ కూడా అంతే, మనకి అది కూడా వేరే ఏం లేదు. మనకి ఒక మందు పనిచేస్తుందని చెప్పినంత మాత్రాన అందరూ దాన్ని వాడటం అనేది కూడా ఉండదు. మనం చూస్తే గనక దాన్ని ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ అన్నది చేయటం అంటే ఏది మందో ఏది ప్లేసిబో చెప్పకుండా ర్యాండమ్ గా సెలెక్ట్ చేసిన మనుషుల సెపరేట్ సమూహాల మధ్యలో టెస్ట్ చేసిన ఈ డబుల్ బ్లైండెడ్ టెస్ట్లు ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే ఏదైనా కానీ అందులో ఉన్న మెటీరియల్ ఏంటి, దాని ప్రాపర్టీస్ ఏంటి అన్నది చదవటం మాత్రమే, అర్థం చేసుకోవటం మాత్రమే కాకుండా దాని వల్ల వచ్చే రిజల్ట్స్ కూడా ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నాయన్నది శాస్త్రీయంగా పరిశోధించే విధానాలు కూడా మనం డెవలప్ చేసుకున్నాం. అది జస్ట్ మందుకే కాదు, దేనికైనా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక స్వామీజీ వచ్చి నా విభూతి తింటే మగపిల్లలు పుడతారంటే అది కూడా టెస్ట్ చేయొచ్చు. ఎలాగంటే ఇలాగే మళ్ళీ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ ఇచ్చి, ఎందుకంటే మనకి సబ్జెక్టివ్ బయాస్, అబ్జర్వర్ బయాస్ అండ్ ప్లేసిబో ఎఫెక్ట్ ఈ మూడింటిని తోసిరాజని అసలైన రిజల్ట్స్ ని బయటకు తీసుకురాగలిగే విధానాలు ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ సైంటిఫిక్ మెథడ్ కి అనుగుణంగా ఏది పనిచేస్తుందో అది కరెక్ట్. సో ఇలాంటప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే గనక మనకి యాక్చువల్ గా కొన్ని ట్రెడిషనల్ వైద్యంలో ఉన్నవి కూడా మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చినాయి. కొన్ని చైనీస్ ట్రెడిషనల్ వైద్యం నుంచి వచ్చినాయి. ఐ థింక్ కలరానో ఏదో అలాంటి దానికి సంబంధించి కూడా ఒక చెట్టు బార్క్ కి సంబంధించిన దాని నుంచి వచ్చినట్టుగా నేను ఇంతకు ముందు విన్నాను. సో సైన్స్ కి ఎప్పుడు ఈగో ఉండదు. శాస్త్రానికి, కంపెనీలకి, ఇప్పుడు కంపెనీలే వాళ్ళు లాభానికే చేస్తున్నారు అనుకున్నా గానీ నిజంగా లాభానికే వ్యాపారం చేసే కంపెనీలు, ఈ బిగ్ ఫార్మా అన్న కాన్స్పిరసీ థియరీస్ ని మనం నమ్మినా వాళ్ళు లాభానికే చేసినప్పుడు నీ దగ్గర మందు ఉంటే నీది కూడా తీసుకుని లాభానికే అమ్ముకుంటారు, వాళ్ళు వదిలేరు కదా. సో ఏదైతే అది నువ్వు నీ మత గ్రంథంలోనో ఎక్కడైనా ఉంది, అది పనిచేస్తుంది అన్నప్పుడు ఇప్పుడు ఎలాంటి మనకి సాధారణంగా మనం గమనించలేని, పరిశీలించలేని విషయాలను కూడా పరిశీలించగలిగే శాస్త్రీయత, టెక్నాలజీ ఉన్న వాళ్ళు దాని నుంచి అది ఎక్స్ట్రాక్ట్ చేసి అమ్మటము, లేదంటే అది మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురావటము అన్నది ఒక రకమైనటువంటి వాటమిలాగానో చూడరు అన్నట్టుగానే మనకి తెలుస్తుంది. దాన్ని అలా అర్థం చేసుకోవాలి. ఎనీ ఫార్మాస్యూటికల్ కంపెనీ, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మీద వ్యాపారం చేసే కంపెనీ ఎక్కడైనా ఒక చాలా తేలికగా ఒక చిన్న మందుతో మనం ఏదైనా
తయారు చేయొచ్చు, చిన్న చిన్న ఇంగ్రీడియంట్ తో మనం ఏదైనా చేయొచ్చు అనేది వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అందితే ఫస్ట్ అవును. దాని మీద పడిపోతారు వాళ్ళు. అవునండి. ముందు దాన్ని ప్యాటర్న్ చేసేసి ఫస్ట్ వాళ్ళ అవును. పని అది. కాబట్టి అవును. మనం సో వాళ్ళు లాభాలకు పనిచేస్తారు అంతా కరెక్టే. బట్ మనం ప్రతి ఒక్కటి ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మనని హార్మ్ చేస్తుంది అనే యాటిట్యూడ్ తో ఉంటే మనం మన లైఫ్ స్పాన్ ఇంత పెరిగేది కాదు, మన రేట్ ఆఫ్ డెత్ ఇంత తగ్గేది కాదు, మన జనాభా ఇలా పెరుగుండేది కాదు. అవును. అవునండి. 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 అంటే ఇప్పుడు మనకి మనిషి యొక్క ఆయు పరిణామం అంటే ఇప్పుడు మనకి ఈ ఈ ఏమంటారు అది జీవన శైలి మెరుగుపడింది అన్నది సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల ఒకటి పక్కన పెడితే మన యొక్క సామర్థ్యం అన్నమాట. అంటే ఏంటంటే ఎక్కువ కాలం బ్రతకడం అనేది. ఇది వరకు మీరు స్టార్టింగ్ లో చెప్పారు చూసారా, మనం ప్రసాద్ గారు చెప్తూ ఇది అసలు ఈ 100 years లోనే ఇది ఒక పెద్ద విపత్తు అన్నారు కదా. ఇది ఎందుకు పెద్ద విపత్తు అయిందంటే మనం గ్లోబల్లీ కనెక్టెడ్, మొత్తం ప్రపంచం అంతా కనెక్ట్ అయిపోయింది అనమాట, ఎకానమీ మీద డిపెండెంటెడ్. అందువల్ల మనకి బిగ్గర్ ఇంపాక్ట్ పడింది. కానీ ఎంతకంటే మహమ్మారులు చాలా వచ్చినాయి. అవి ఎందుకు వస్తున్నాయో, ఎందుకు చనిపోతున్నారో జనాలు తెలియకుండానే ప్లేగ్ లాంటి వ్యాధులు, కలరా లాంటి వ్యాధులు చాలా మందిని చంపేసినాయి. మనం ఇంకా చాలా బెటర్ పొజిషన్ లో ఉన్నాం ఇప్పుడు. ఇంకా రియల్లీ వీఆర్ లక్కీ. అండ్ ఇంత ఫాస్ట్ గా రావడం అనేది ఎందువల్ల వచ్చిందంటే ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్థ, ప్రతి సైంటిస్ట్, అంటే ప్రతి సైంటిఫిక్ కమ్యూనిటీ, ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ కొలాబరేటెడ్ గా పనిచేశారు. సో ఎవరికి వాళ్ళందరూ చేశారన్నమాట. అందువల్ల మనకు అన్ని రకాల వ్యాక్సిన్స్ వచ్చినాయి, దీని ఇంపాక్ట్. సో మనం చాలా మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు, రియల్లీ గుడ్ పొజిషన్. కానీ మనకి ప్రాబ్లం ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్ అన్న దాన్ని ఇంటికి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చే ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తాము, అది మన సాంప్రదాయం. అందువల్ల ఇది మన దగ్గర ముందు నుంచే ఉంది. మనం కొంతమందిని దూరంగా ఉంచుతాము కావాలని. ఎందుకు ఉంచుతామంటే ఈ రోజు సోషల్ డిస్టెన్సింగే ఆ రోజు దూరంగా ఉంచమని సమర్థించుకునేలాగా. అంటే శుచి శుభ్రత డజంట్ మీన్ దట్ సోషల్ డిస్టెన్సింగ్. శుచి శుభ్రత అనేది ఏంటంటే పర్సనల్ హైజీన్ అనేది ప్రతి చోట ఉంటుంది, ప్రతి వాళ్ళు చేసుకోవాల్సిందే. అది ఆ పర్సనల్ హైజీన్ ఒకళ్ళు లేదు కనుక నువ్వు దూరంగా పెట్టావు అనుకోండి, ఆ దూరంగా పెట్టడానికి వాళ్ళ పర్సనల్ హైజీన్ అని కాదు, ఆడు వేరే జాతికి చెందిన వాడని మెయిన్ కోరుగా దూరంగా పెట్టడానికి కారణం అది. ఇంటికి వచ్చి రాకుండా కాళ్ళు కొనుక్కోమండం అన్నది, ఎందుకంటే ఇదివరకు మనం పొలాల్లో పనిచేసి మట్టిలో తిరిగి చెప్పులు లేకుండా ఇంటికి వచ్చేవాడు అనమాట. అదే కాళ్ళతో భోజనం చేయకుండా బయట నీళ్లు ఉండేవి. కాళ్ళు కడుక్కోవడము, చేతులు కడుక్కోవడము ఉత్తి వాటర్ తోని కరోనా పోదు. అప్పుడు చెప్పింది వాళ్ళ కరోనా గురించి అసలు వైరస్ అని, బ్యాక్టీరియా అని అసలు ఆ నాలెడ్జే లేదు అప్పట్లో. లేదు. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ అండి, మీరు చెప్పండి ఒకసారి. అప్పట్లో కంటికి కనిపించేదే, మురికిగా కనిపించేదే అశుభ్రం అని అనుకునేవాళ్ళు. అప్పట్లో మన కంటికి కనిపించినంత సూక్ష్మ క్రిములు ఉంటాయని అనే ఐడియా లేదు కదా, కాన్సెప్ట్ లేదు కదా. అందుకనే మనకి యూరోప్ లో కూడా మనకి ప్లేగు వ్యాధి వచ్చి అలాంటి సమయంలో ఈ లండన్ లో వచ్చిన మహమ్మారిలు అప్పుడు కూడా మనకి వాళ్ళకి అంటే ప్రపంచంలో చాలా చోట్ల వచ్చినప్పుడు కూడా ఏదో ఎవరో దేవుడు కోపగించుకున్నాడనో, అమ్మవారు పూనిందనో, ఇప్పటికీ ఊళ్ళలో మొన్నటి వరకు కూడా అమ్మవారు అది ఇది అని చెప్పి, అంటే ఒక శరీరం మీద మచ్చలు, బొటుములు, బొడిపులు లాంటివి రావటం అనే జబ్బులు ఏది ఉన్నా గానీ దాన్ని తెలియని దాన్ని ఎవరికో దేవుడికో దేవతకో కోపం వచ్చింది అన్న పేరు మీద పెట్టి వాళ్ళకి ఏదో చేయటము, ఏదో పూజ శాంతో చేయటము అన్నది చేసేవారు. ఎందుకంటే అంతకు మించి వాళ్ళకి తెలియదు కాబట్టి. అలాంటి సందర్భాల్లో ఎవరైనా ఒకళ్ళిద్దరు బతుకుంటే గనక అది ఇంకా ఫర్దర్ గా వెళ్ళిపోతుంది అనమాట. మనకి పాజిటివ్ గా అనిపించింది అంతా వెళ్ళిపోతుంది, నెగిటివ్ గా అప్పటికి కూడా పనిచేయింది ఏమైనా ఉంటే అది మన పూర్వజన్మ కర్మఫలం మీద మనం వేసుకుని దాన్ని అక్కడతో మర్చిపోతాం. ఆ క్లెయిమ్స్ అన్ని అసంబద్ధమైన క్లెయిమ్స్ అండి అని మనకి ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏమాత్రం కొద్దిగా చదువుకున్నా అలాగా ఎవరు అమ్మవారు అది ఇది అంటలేదు, ఆసుపత్రికి వెళ్తున్నారు, సరిగ్గానే చేసుకుంటున్నారు. కాకపోతే మళ్ళీ ఏంటంటే కొంత మనకి ఇలాంటి ఈ యాంటీ వ్యాక్సర్స్ అన్న బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది కదండి. చాలా మనకి కాన్స్పిరసీ థియరీస్ ని నమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో అడ్వాన్స్డ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ లో కూడా మనకి చూస్తే గనక అంటే ఒక ఎక్స్ ప్రెసిడెంట్ గారితో సహా
పబ్లిక్ గా ఆయన ఒక స్టేజ్ మీద ఎవరో పాపకి ఆటిజం వచ్చింది అంతకుముందు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత హీ ట్రై టు రిలేట్ దీస్ టూ అన్నమాట. ఒకటండి, ఇంకొక ప్రశ్న అండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చేసింది కదండి మనకి. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? మనం మామూలుగా ఫ్రీగా ఉండొచ్చు కదా, ఇందువల్ల ఇంకా కట్టుది ఇంకా వై మనం ఎందుకు ఫ్రీగా ఉండకూడదు? వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా ఎందుకు ఈ నిబంధనలు పాటించాలి? ఓకే, అదేంటంటే ఒకటి ఈ కరోనా కోవిడ్ ని కాజ్ చేస్తున్న వైరస్ ని స్టడీ చేయడం ఇంకా అయిపోలేదు. దాని గురించి ఇప్పటి వరకు తెలుసుకోగలిగినంత తెలుసుకున్నాం, కానీ ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది. ప్రతిరోజు మనం కొత్తగా ఇన్ఫర్మేషన్ మనం బయటకు వస్తుంది. దాని గురించి చదవడం, రీసెర్చ్ చేయడం అనేది ఆపలేదు. సో ప్రస్తుతం తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే, వ్యాక్సిన్ వేయించుకుంటే మోస్ట్లీ ఇప్పుడు మనం తుమ్మడం ద్వారా, దగ్గడం ద్వారా ఎక్కువ ట్రాన్స్మిషన్ ఉందని అర్థమైంది కదా. వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళ ముక్కులో, గొంతులో ఆ వైరల్ ఒకవేళ వాళ్ళు క్యారీ చేసినా కూడా వైరల్ లోడ్ ఎక్కువ ఉండదు. సో ట్రాన్స్మిషన్ ఇప్పుడు సపోజ్ మీకు అసలు ఏమి వ్యాక్సిన్ లేని వాళ్ళకి వైరస్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఒక గదిలో ఉన్న 10 మందిని వాళ్ళు ఇన్ఫెక్ట్ చేశారనుకోండి, వాళ్ళకి అందరికి వాళ్ళ బాడీ పరిస్థితిని బట్టి తీవ్రంగానూ మధ్య రకంగానూ వస్తుంది వ్యాధి. వీళ్ళల్లో ఈ 10 మందిలో కొంతమంది వ్యాక్సినేటెడ్ అయి ఉన్నారు అనుకోండి, వాళ్ళు కూడా దీనికి ఈ కరోనాకి ఎక్స్పోజ్ అయ్యారు అనుకుందాం. సపోజ్ నేను ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నానండి, రైట్? నాకు ప్రస్తుతం ఉన్న అండర్స్టాండింగ్ ప్రకారం 85% ప్రొటెక్షన్ ఉంది ఫస్ట్ డోస్ తో. ఇప్పుడు నాకు ఒకవేళ నేను కోవిడ్ పేషెంట్ కనుక ఎక్స్పోజ్ అయితే, ఒక యాక్టివ్ గా వైరస్ ని ట్రాన్స్మిట్ చేసే పేషెంట్ ఎక్స్పోజ్ అయితే, నా బాడీ ఆల్రెడీ ఒకసారి వ్యాక్సిన్ వేయించుకున్నాను కాబట్టి నా బాడీ ఆ వైరస్ ని డిటెక్ట్ చేసి ఫైట్ చేయడం మొదలు పెడుతుంది. సో నాకు ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మైల్డ్ ఇన్ఫెక్షన్ తో సరిపోతుంది అనేది ప్రస్తుతం ఉన్న అండర్స్టాండింగ్. ఇప్పుడు 2 వ్యాక్సిన్స్ వేయించుకున్న తర్వాత దాని ఎఫికసీ 95% నాకు ప్రొటెక్షన్ ఉంటుంది. స్టిల్ నేను ప్రొటెక్ట్ అయి నా బాడీ నాకేం చైనా కూడా లైట్ అమౌంట్స్ లో వైరస్ నేను ఇంకొకళ్ళ నుంచి క్యారీ చేసి మరొకళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. అందువలన ఈ జాగ్రత్తలు తీసుకోమంటున్నారు. మాస్క్ వేసుకోవడం, అట్లీస్ట్ హర్డ్ ఇమ్యూనిటీ మనం ఎస్టాబ్లిష్ అయ్యే వరకు ప్రపంచ వ్యాప్తంగా కనీసం 70% పీపుల్ వ్యాక్సినేట్ అయ్యి హర్డ్ ఇమ్యూనిటీ అనేది మనకి వచ్చే వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవడం అనేది అది మనం ఒక సివిక్ డ్యూటీ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే డాక్టర్స్, సైంటిస్టులు ఎంత కష్టపడితే మనం వ్యాక్సిన్ స్టేజ్కి వచ్చాము. మనం వ్యాక్సిన్ ఇచ్చారు, కొంతమందికి 2 వ్యాక్సిన్స్ దొరికినాయి, కొంతమందికి 1 దొరికింది, ఇంకా కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇలా ఒక సంవత్సరం అయ్యేటప్పటికి దాదాపు ప్రపంచంలో చాలా మందికి వ్యాక్సిన్ అందుతుంది. పెద్ద కంట్రీస్ లో బహుశా నెక్స్ట్ ఇయర్ దాకా కూడా 2022 ఎండ్ వరకు కూడా కంటిన్యూ అవ్వచ్చు. బట్ అప్పటి వరకు ఈ కొంచెం ఛాన్స్ వ్యాక్సినేషన్ చేసుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ దాన్ని క్యారీ చేసి ఇంకొకళ్ళకి ఇచ్చే ఛాన్స్ కొద్దిగా ఉంది. కాబట్టి మాస్క్ వేసుకోవడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం చేయమని రికమెండ్ చేస్తుంది. మన ఏమైతే మన సిడిసి కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ ఎందుకు చెప్తున్నాయి అంటే, ఆ ఉన్న ఛాన్స్ కూడా మనం ప్రస్తుతం ఏ విధంగానైతే ఆపగలమో అన్ని విధాలుగా ప్రయత్నించాలి కదా.
అవును. అంటే ఒకవేళ అదే విధంగా కూడా మొదటి group గా, ప్రయత్నంలోనే అది అంత సమూహాలు. ఎఫెక్టివ్ గా ఉండకపోయినా గానీ మనకి ఓవర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ కొన్ని కొన్ని సంవత్సరాల పాటు ఇంకా ఈ ఈ ఈ వ్యాక్సిన్ అన్నది రిఫైన్ అయ్యే అవకాశం కానీ లేదంటే ఎడిషనల్ బూస్టింగ్ డోసెస్ అన్నది డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, డిపెండింగ్ ఆన్ అది ఎలా మ్యూటేట్ అవుతుంది అండ్ ఇంకా ఎఫెక్టివ్ గా మనం దాన్ని కంట్రోల్ గానీ ప్రివెంట్ గానీ గలిగేలాగా ఉంటే గనక అన్నదే మనకి తెలుస్తున్నట్టుంది. అంటే ఇంతకు ముందు వచ్చిన వాటికి కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే ఫస్ట్ షాట్ లోనే మనకి కంప్లీట్ గా దాన్ని కంట్రోల్ చేయగలిగినట్టుగా లేనట్టుగా ఉంది మనకి. అదే విధంగా గ్రూప్స్ సమూహాల్లోని అంటే బీచెస్ కి వెళ్ళడం కానీ లేకపోతే ఊరేగింపుల్లో పాల్గొనడం కానీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఎక్కువ మంది ఉండడం కానీ అవి కూడా అంటిల్ హర్డ్ ఇమ్యూనిటీ వచ్చే వరకు కూడా మనం అది కూడా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మనకి వ్యాక్సిన్స్ ఒక 75% పని చేస్తే మిగతా 25% మనం చేయాలండి బేసికలీ. ఆ 25% 100% అయిపోయింది, వ్యాక్సిన్ వచ్చేసింది వేసుకుంటే ఆ మొత్తం ఇంకా ప్రాబ్లం ఏమి లేదనే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతిరోజు ఈ వైరస్ ఇవాల్వ్ అయ్యి మ్యూటేట్ అయ్యి స్ట్రాంగ్ అవడానికి ప్రయత్నం చేస్తుంది. అది ఇంకో ప్రశ్న ఏంటంటే రిలేటెడ్ గా మ్యూటేట్ అవుతూ మారుతూ ఉన్నప్పుడు మరి దీనికి ఎలా పనిచేస్తుందని తీసుకొచ్చారు అన్నది ఎందుకు వాడాలి అన్నది ఒక ప్రశ్న. ఓకే, దానికి ఏంటంటే సరే మనం వ్యాక్సిన్స్ తయారు చేయడం మొదలు పెట్టినప్పుడు ఏ వైరస్ అయితే ఏ వర్షన్ ఆఫ్ వైరస్ అయితే ఎక్కువ యాక్టివ్ గా ఉందో దాని మీద పరిశోధనలు చేసి వ్యాక్సిన్ తయారు చేశారు. అదే ఫ్యామిలీకి చెందిన మ్యూటేట్ అయినా కూడా అదే ఫ్యామిలీకి చెందిన వైరస్ కాబట్టి ఎంతో కొంత ఈ వ్యాక్సిన్ ప్రొటెక్ట్ చేస్తుందని లాజికల్ గా మనం అర్థం చేసుకోవాలి. లాజికల్ గా ఆలోచిస్తే 100% చేయకపోయినా అట్లీస్ట్ సివియర్ ఇల్నెస్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ అంటే ఈ కొంతమంది వేసుకోవటానికి ఇంకా జంకుతూ యాంగ్జైటీ ఫీల్ అవుతూ భయపడుతూ ఉంటారు కదా, అంటే లేదంటే నా పక్కన వాళ్ళు అందరూ వేసుకున్న తర్వాత లేదంటే కొన్నాళ్ళు వేచి చూసి తర్వాత వేసుకుంటాను అని అనుకునే వాళ్ళు, సో వాళ్ళకి ఏమని చెప్తారు? బేసికలీ అదే చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళు సైంటిఫిక్ కమ్యూనిటీ, గవర్నమెంట్స్, రెగ్యులేటెడ్ అథారిటీస్ ఇంత కష్టపడి వ్యాక్సిన్ తీసుకొస్తే మనం దాన్ని నమ్మకపోతే ఒక్కటే ఆలోచించాలి. సపోజ్ మనకి దాదాపు 25-26 వ్యాక్సిన్స్ ఇప్పుడు మన హ్యుమానిటీని ప్రొటెక్ట్ చేస్తున్నాయండి వివిధ రకాల జబ్బుల నుంచి. అంటే అన్ని రకాల జబ్బుల నుంచి మనకి ఆల్మోస్ట్ పర్మనెంట్ గా మనకి విముక్తి కలిగించారు వీళ్ళు. అంటే మనకి కొద్దిగా జ్ఞాపక శక్తి తక్కువ ఉంటే గనక శ్రోతలకి మనకి పోలియో దగ్గర నుంచి టెటనిస్ దగ్గర నుంచి హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, అలాగే రుబెల్లా, మీజిల్స్, స్మాల్ పాక్స్, డిఫ్తీరియా, ర్యాబిస్, రోటా వైరస్, ఇవన్నీ ఇలా కొన్ని పదుల వ్యాధుల నుంచి మనల్ని ప్రపంచంలో చాలా మటుకు ఇలాంటి డెడ్లీ డిసీజెస్ ని కంప్లీట్ గా వైప్ అవుట్ చేసి, అందుకనే మనం చూస్తే మనం ఇప్పుడు ఈ జనరేషన్ లో పోలియో ఇలాంటివి అన్నది ఎక్స్ట్రీమ్లీ రేర్ కింద మనం చెప్పుకోవాలి. అది కూడా చాలా రేర్ గా మన జనరేషన్ లో చూసినా గానీ ఇంకా నెక్స్ట్ జనరేషన్ కి రాకుండానే ప్రివెంట్ చేయగలిగినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే మన ప్రీవియస్ జనరేషన్ లో ఉన్నటువంటి ఈ డెడ్లీ డిసీజెస్ అన్నది ఎలాగ ఎరాడికేట్ అయినవి అనేది చూస్తే గనక మనకి అర్థమయ్యే విషయం ఈ వ్యాక్సిన్స్ వల్ల. సో అలా ఇంకొక విషయం అండి, ఒక్క పాయింట్ చెప్తాను నేను. అదేంటంటేనండి, ఇప్పుడు మనం ఇప్పుడు ఎవరైతే వ్యాక్సిన్ చూసి వేయించుకుంటాను, కొన్నాళ్ళు ఇస్తాను, నేను వేయించుకోపోయినా పర్వాలేదు, అందరూ వేయించుకున్నారు కదా అని వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళ పిల్లలకి మనం ఈ వ్యాక్సినేషన్ మనకి ఒక షీట్ ఉంటది కదండి, పుట్టినప్పుడే మనకి కొన్ని వ్యాక్సిన్స్ వేసేస్తారు, తర్వాత మళ్ళీ వెంటనే కొన్ని వీక్స్ లో ఇంకోటి వేస్తారు. అంటే మనం మన పిల్లలకి నేను చూసి వేస్తానులే, కంగారు లేదు, నేను ఆగి వేయించుకుంటాను మా పిల్లలకి అని నమ్మకంతో అని ఎవరు అంటలేదు, చూసారా? అందరూ కనీసం అనడం లేదు. లక్కీగా ఇండియన్ కనీసం ఆ పరిస్థితికి రాలేదు. అది మంచి సైన్ అండి యాక్చువల్ గా. ఎందుకంటే అది చేయించుకుంటున్నారు. కొన్ని రిలీజియస్ గ్రూప్స్ లోని, కొన్ని క్రిస్టియన్ సెక్ట్స్ లోని
కొంత డినామినేషన్ లోని కొంతమంది వ్యాక్సిన్స్ ని వేయించుకోరు అనమాట. అవును, అసలు కొన్ని కల్స్ లో వ్యాక్సిన్ వేయించుకోరు. సో వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు గ్లోబల్ అగైన్ సేమ్ థింగ్, మనం మొత్తం ప్రపంచం అంతా ప్రతి మూల కనెక్ట్ అయి ఉన్నాం. ఇప్పుడు ఒక ప్రయాణికుడు ఒక ఫ్లైట్ ఎక్కి ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్తే చాలు మనకి ఏదైనా స్ప్రెడ్ అవడానికి. ఎస్పెషలీ ఇప్పుడు మీజల్స్ లాంటిది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే ఇల్నెస్ అది అసలు మీజల్సే లేని న్యూయార్క్ సిటీలో ఒక ఆర్థడాక్స్ జూయిష్ కమ్యూనిటీ ఏదో కాన్ఫరెన్స్ కో దేనికోసమో వస్తే వాళ్ళు తీసుకొచ్చారు. మొత్తం సిటీలో సగం మందికి మిజల్స్ వచ్చేసింది ఆ ఒక్క దాంతో. సో బేసికలీ ఏంటంటే సమాజం గుర్తుపెట్టుకోవాల్సింది, మన పర్సనల్ బిలీఫ్ వలన మనం సమాజానికి హాని చేస్తున్నామా అని చూసుకోవాలి. నా బిలీఫ్ నాకు ఉపయోగపడుతుంది, నాకు సంతృప్తిని ఇస్తుంది, నేను దీన్ని నమ్మడం వల్ల నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటే నమ్మొచ్చు. దాన్ని ఎవరు అడ్డు చెప్పరు, దాన్ని ఎవరు వ్యక్తిగతంగా సంబంధించింది అయితే ఓకే, కానీ ఇది వ్యక్తిగతమైన స్థాయిని దాటి ప్రపంచమైన పాండమిక్ స్థాయికి వెళ్ళింది కాబట్టి ఇలాంటి ఆరోగ్యపరమైన విషయంలో మాత్రం అలాంటి నమ్మకాలని పక్కన పెట్టుకుని యాక్చువల్ గా అదే చేస్తున్నారు మనకి పాస్టర్లు, ఈ పోపులు. మొన్న స్వామీజీ కూడా టీకా వేయించుకుని చూపించడం కూడా, అంటే అంతకు ముందు వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉన్నా గానీ అంటే ఇలాంటివి పని చేయవనో, ఈ మంత్రం ద్వారానో, ఈ యాగం ద్వారానో మేము క్యూర్ చేస్తామనో అందరూ బయలుదేరినా గానీ చెప్పడానికి, అంటే మనకి శ్రోతలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎవరో చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఎంత బాగా చెప్తున్నారు, మనం నమ్మిన దానికి ఎంత దగ్గరగా ఉన్నది అన్నది కాకుండా ఏమి చెప్పినా గానీ ఎండ్ ఆఫ్ ద డే మనకి సైన్స్, శాస్త్రీయ ఫలాలు, అవి ఇచ్చిన ఫలితాలని ఆ పద్ధతిని ఫాలో అయ్యి చేసే ప్రాసెస్ని వాటిని ఫాలో అవటమే గానీ వేరే దారి లేదు. సో అన్నది మనకి తెలుస్తుంది క్లియర్ గా. మనం ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం, మనం తెలుగు మాట్లాడుతున్నాం, బేసికల్లీ ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకుల కోసమే మాట్లాడుతున్నాం కాబట్టి మనకి మన ప్రాంతంలో అట్లీస్ట్ వ్యాక్సిన్స్ మీద వ్యతిరేకత లేదు ఇప్పటిదాకా. అవును, ఒక కోవిడ్ విషయంలో వచ్చేటప్పటికి ఏమైందంటే త్వరగా వచ్చింది, సరిగ్గా తయారు చేశారో లేదో, మీరు అన్నట్టు అందరూ వేయించుకుంటే నేను ఎందుకు వేయించుకోవడం, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ టు అడ్రస్ అండి. ఎందుకంటే ఇక్కడ కూడా వెస్ట్ లో అదే పని చేస్తారు. పిల్లలందరూ వేయించుకుంటే మా పిల్లాడికి వేయించిపోతే నష్టం ఏముంది, వ్యాక్సిన్స్ పనిచేస్తే వాళ్ళకి మళ్ళీ రాకూడదు కదా అని. అది ఎలా అదేదో కథ ఉంటుంది కదా, రాజుగారు అందరినీ మిలికి తీసుకుని వచ్చి ఒక గంగాలంలో వేయమంటే ఎవరికి వాళ్ళు అందరూ పాలు వేస్తారు కదా, నేను ఒక్కడనే వేసి తెలుస్తుందా అని అందరూ తీసుకెళ్లి నీళ్లు వేస్తారు ఆఖరికి. అలాగా ఎవరికి వాళ్ళు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అలా నువ్వు అలా అనుకుంటే, నీలా అనుకునే వాళ్ళు ఇంకో 10 మంది ఉంటే, 20 మంది ఉన్న క్లాస్ లో 10 మంది పిల్లలకు వేయించకపోతే హర్డ్ ఇమ్యూనిటీ లేనట్టే అక్కడ. అవును, అలాగేనండి. మన ఇంకా ఇంకొక ప్రశ్న ఉందండి మనకి. అంటే మనకి ఇక్కడ ఏ వ్యాక్సిన్లు అది చెప్పారు, అలాగే మనకి ఇండియాలో అప్రూవ్ చేసిన వ్యాక్సిన్లు ఏంటి, వాటి వెనక జరిగిన ప్రయోగాలు ఏమిటి, అండ్ లేటెస్ట్ నెంబర్స్ ఈ ఇమ్యూనైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ కరెంట్ స్ప్రెడ్ ప్యాటర్న్ ఎలాగుంది, వాటి గురించి చెప్పండి. ఇంకా ఇండియాలో ప్రస్తుతం ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ వాళ్ళ కలిసి చేసిన ఫార్ములేషన్ ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఇండియాలో తయారు చేస్తున్నారు వాళ్ళ ప్లాంట్ లో. ఓకే, అది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మొత్తం ప్రపంచంలోనే లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ కి వ్యాక్సిన్ సప్లై చేసే ఇన్స్టిట్యూట్ అన్నమాట అది. సో వాళ్ళు కోవిషీల్డ్ చేస్తున్నారు, ఇండియాలో దాన్ని కోవిషీల్డ్ అని పిలుస్తున్నారు. ఇంకొకటేమో భారత్ బయోటెక్ వాళ్ళు కూడా ఐ థింక్ 20 years నుంచి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ పనిలోనే ఉన్నారు. వాళ్ళు కోవాక్సిన్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ 2 వ్యాక్సిన్స్ లో కోవిషీల్డ్ కొంతమంది ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే
ఇండియా వ్యాక్సిన్ కాబట్టి బాగోదనేది ఒక ఆర్గ్యుమెంట్. ఇంకొకటేమో అక్కడెక్కడో దేశంలో కొంతమందికి బ్లడ్ క్లాట్స్ వచ్చినాయి అని కంప్లైంట్ చేశారు, కొన్ని చోట్ల వాడట్లేదు కాబట్టి అది వాడమని ఇంకొక రెండు వర్గాల నుంచి రెసిస్టెన్స్ వస్తుంది, రెండిటికి వస్తుంది. సో నేను ఎలా ఆలోచిస్తానంటే, స్టార్ట్ అయిన కొత్తలో నాకు కూడా ఈ ఇండియన్ వ్యాక్సిన్ మీద అంత ఐ వాజ్ నాట్ పేయింగ్ మచ్ అటెన్షన్. నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు ట్రెడిషనల్ పద్ధతిలో చేసే పద్ధతి మొదలు పెట్టారు కదా, అది ఇప్పట్లో వచ్చే పని కాదు, చాలా టైం పడుతుంది అని చెప్పి నేను దాని మీద పెద్ద శ్రద్ధ పెట్టలేదు. కానీ రీసెంట్ గా వాళ్ళ నంబర్స్ చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆల్మోస్ట్ కొన్ని 28 మిలియన్ మందికి ఇచ్చేశారు వ్యాక్సిన్. అది phase 3 రాకముందే చాలా మందికి ఇచ్చేశారు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ కొంతమందికి డబ్బులు ఇచ్చి కానీ, వన్ వే ఆర్ ద అదర్ ట్రయల్స్ అయితే అయిపోయినాయి. అంటే హ్యూమన్స్ మీద వ్యాక్సిన్స్ ఇవ్వడం అనేది చాలా లార్జ్. అది ఇల్లీగల్ అండి అలాగా ముందుగానే. అది చెప్పాలంటే అది కంప్లీట్ మనం ఇంకో ఎపిసోడ్ చేయాలి దానికి. బట్ అది వాళ్ళు ఎలాగైనా చేయని ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే, నా ఉద్దేశంలో కోవాక్సిన్ ఇస్ వెరీ క్వైట్ ప్రామిసింగ్ అండి. నేను ఎందుకు అనుకుంటున్నానంటే, ఇప్పుడు కోవిషీల్డ్ కానీ ఫైజర్ కానీ మోడర్నా కానీ ఈ వ్యాక్సిన్స్ అన్ని ఇనిషియల్ స్ట్రెయిన్ మీదే వర్క్ చేసినాయి. ఇప్పుడు ఈ భారత్ బయోటెక్ వాళ్ళు చేస్తున్న కోవాక్సిన్ ఇన్యాక్టివ్ వైరస్ మీద చేయడం వలన దానిలో ఉన్న వేరియంట్స్ కూడా అది ఎదుర్కొనే, దాని నుంచి వచ్చే వేరియంట్స్ ని కూడా ఫైట్ చేయగలిగిన శక్తి దానికి ఉండే అవకాశం ఎక్కువ ఉంది మిగతా వాటితో కంపేర్ చేస్తే. మిగతా వాటి అంటే ప్రపంచంలో ఉన్న అన్ని అండి, ఓన్లీ ఇండియాలో ఉన్న కోవాక్సిన్ కోవిషీల్డ్ తో కంపేర్ చేస్తానా? కోవిషీల్డ్ ఈవెన్ ఫైజర్ మోడర్నాతో కంపేర్ చేస్తాను. ఎనీథింగ్, ఎస్పెషలీ mRNA వ్యాక్సిన్స్ అయితే ఫస్ట్ స్ట్రెయిన్ మీద కదా తయారైంది. సో ఇప్పుడు వీళ్ళు చేసే దానిలో అది ఇట్స్ జస్ట్ ఐఎమ్ థింకింగ్ లాజికలీ. ఇక్కడ ఎవరు కోవిడ్ ఎక్స్పర్ట్స్ లేరు ప్రస్తుతం. కోవిడ్ ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు ఏ కమ్యూనిటీలో కూడా ఉన్నారని మనం అనుకోలేము, ఎందుకంటే ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం కదా. సో దాన్ని బట్టి మనం మన అభిప్రాయాలు మార్చుకుంటూ ఉండాలి. సో ఈ కోవిషీల్డ్ నేనేమనుకున్నానంటే, కోవిషీల్డ్ కానీ ఫైజర్ కానీ మోడర్నా కానీ నేను ఏది వేయించుకున్నా తర్వాత లేటర్ ఫ్యూ మంత్స్ తర్వాత నేను ఇండియా ఫ్లై చేసే అవకాశం వస్తే ఐ వాంటెడ్ టు టేక్ కోవాక్సిన్ ఆల్సో. ఎందుకంటే వాట్ ఎవర్ ఇది వీటిలో ఏదైనా మిగిలిపోయింది ఏదైనా ఉంటే అది కంప్లీట్ చేస్తుందని, దట్స్ హౌ ఐఎమ్ థింకింగ్. థ్యాంక్ యూ అండి మాధవి గారు, మంచి ప్రశ్నలకి సమాధానం చెప్పారు. అలాగే శ్రోతలకు కూడా, అంటే మనం కంటిన్యూస్ గా ఇది చెబుతూ వస్తున్నాము, వీటి గురించి మిత్స్ అవి మనము మిస్ఇన్ఫర్మేషన్ ఉంటే వాటిని గురించి ఎడ్యుకేట్ చేస్తూ వస్తున్నాము. సో చాలా పరిశీలన టెస్టులు పీర్ రివ్యూస్ చేసిన తర్వాత వచ్చిన వ్యాక్సిన్స్ కాబట్టి ఇప్పుడు మనకి ఇది తప్ప వేరే మార్గం లేదు ఈ కోవిడ్ అన్న పాండమిక్ ని ఎదుర్కొనటానికి. సో అందరూ కూడా సాధ్యమైనంత తొందరగా వాళ్ళు ఈ డోసెస్ అన్నది తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి మాధవి గారు, మీ విలువైన సమయం మనకి ఇచ్చినందుకు. థ్యాంక్స్ అండి మాధవి గారు. మాధవి గారు చెప్తున్నారు, ఒకసారి చెప్పండి మాధవి గారు. వ్యాక్సిన్స్ తీసుకున్న తర్వాత కూడా నెక్స్ట్ ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఇప్పుడు పాటిస్తున్న జాగ్రత్తలు కంటిన్యూ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్, అందరికీ ఇమ్యూనిటీ పెరిగి హర్డ్ ఇమ్యూనిటీ వచ్చే వరకు. తప్పకుండా అండి. అలాగే కొద్దిగా అటెంటివ్ గా మనకి అథెంటిక్ సోర్సెస్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి అథెంటిక్ సోర్సెస్ వైపు మనము ఇన్ఫర్మేషన్ గురించి ఫర్దర్ గా ఏమైనా చేంజెస్ వచ్చినా వాటి చూడాలి, కానీ మనకి వేరే వాటిని పక్కన పెట్టాలి అన్నట్టుగా మనకి అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి గోవింద్ గారు, థ్యాంక్ యూ అండి మాధవి గారు ఫర్ కమింగ్ టు ద షో. సో ఈ వీక్ ఇలాగే COVID-19 అప్డేట్ ఆన్ వ్యాక్సిన్స్ అనే ఎపిసోడ్ సమాప్తం. అలాగే వచ్చే వారం మరి యొక్క
ఆసక్తికరమైనటువంటి సైన్స్ అవర్ ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుసుకుందాం.